హైపర్ ఆది ఇతని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇక బుల్లితెర మీద తన హవా సాగిస్తూ ఉన్నాడు. ఇక బిగ్ బాస్ శ్రీ సత్యకు నేరుగా వార్నింగ్ ఇచ్చారు. నిన్ను తొక్కేయపోతే నా పేరు ఆదినే కాదంటూ సవాల్ విసిరాడు. ఇంతకీ శ్రీ సత్య చేసిన తప్పేంటి? హైపర్ ఆది ముఖ్యంగా ఈటీవీ జబర్దస్త్ వేదికగా హైపర్ ఆది వెలుగులోకి వచ్చాడు. టీం లీడర్ అయ్యాక అతడు జబర్దస్త్ కి ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచాడు. ఇక హైపర్ ఆది స్కిట్స్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఇక యూట్యూబ్ లో హైపర్ ఆది స్కిట్స్ కి భారీ వ్యూస్ వచ్చేవి. ఇక హైపర్ ఆది జబర్దస్త్ లో సక్సెస్ అయిన నేపథ్యంలో మల్లెమాల సంస్థ డి డాన్స్ రియాలిటీ షోలో కూడా ఇలా హైపర్ ఆదికి ఛాన్స్ ఇచ్చారు. ఇక జబర్దస్త్ మానేసిన హైపర్ ఆది డి శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో పాల్గొన్నారు. ఇక ప్రస్తుతం జబర్దస్త్ కి పెద్దగా ఆదరణ లేదు. మల్లెమాల సంస్థకి చెందిన డి శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో దూసుకుపోతున్నాయి. ఇక ఈ షోలో దూసుకుపోవడానికి హైపర్ ఆది కూడా ఒక కారణం. ఇక డి సెలబ్రిటీ స్పెషల్ సీజన్ 2లో హైపర్ ఆది ఒక టీం లీడర్ గా వ్యవహరిస్తున్నాడు. తాజా ఎపిసోడ్ లో మరొక లీడర్ గా ఉన్న శ్రీ సత్యకు వార్నింగ్ ఇచ్చాడు. నిన్ను అందపాతాలనికి తొక్కయ్యకపోతే నా పేరు హైపర్ ఆదినే కాదు అన్నాడు. హైపర్ ఆదికి ఎంత పొగురు కాకపోతే ఒక అమ్మాయికి నేరుగా అందరి ముందు తొక్కేస్తానని వార్నింగ్ ఇస్తాడని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక అయితే ఇది కామెడీలో భాగం కావచ్చని కొందరు అనుకుంటున్నారు. ఇక ప్రోమో చూసి ఒక నిర్ణయానికి రావడం సరికాదు కదా, ఫుల్ ఎపిసోడ్ చూస్తే కానీ మనకు నేపథ్యం తెలియదని అంటున్నారు ఇంకొందరు.